బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో 13వ మాటను చదువుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. బైబిల్లో ఈ 13వ వచనములో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అంటే ఇర్మియా ద్వారా తన ప్రజలతో ఈ ప్రవచన వాక్కులను పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు అంటే బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నప్పుడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అన్నాడు. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామా? అంటే దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, మన దుఃఖానికి ప్రతిగా ఆయన మనకు సంతోషం ఇచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏమన్నాడు అంటే ఆదరిస్తాను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ఆదరిస్తాను అన్నాడు. ప్రియులారా, మరొక మాట ఆ వచనములోనే మరొక మాట ఏమంటాడంటే విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. రెండవ మాట ఏమన్నాడంటే విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేస్తాను. అప్పుడు దేవుడు అంటాడు సంతోషమిచ్చి ఆనందము, ఈ రెండు ఒకటే. దుఃఖము ప్రియులారా, బైబిల్లో దుఃఖము ఏమండి, దేవుని వాక్యములో విచారము, దుఃఖము విచారము. ఈరోజు నా అంశం ఏమిటంటే మన దేవుడు ప్రియులారా మన దుఃఖమును విచారమును కొట్టివేసి, మొదటి మాట ఏమన్నాడంటే దుఃఖమని ఇచ్చి సంతోషం ఇచ్చాడు. విచారం అని ఇచ్చి ఏమన్నాడంటే ఆనందం అన్నాడు. మీ కుటుంబ సమస్యలను బట్టి, మీ పిల్లల సమస్యలను బట్టి, మీ యజమానురాలు యొక్క సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, లేక ప్రియులారా మీకున్న అనారోగ్యాలను బట్టి, లేక మీ స్థితిగతులను బట్టి, సామాజికంగా సంఘంగా ప్రియులారా మీ జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటాలకి దేవుడు ఈరోజు ఏంటి పరిష్కారం అంటున్నాడంటే ఆనందమును కలుగు చేస్తాను. స్తోత్ర ఏం కలుగు చేస్తానంటున్నాడు ఆయన? ఆనందమును కలుగు చేస్తాడు. మా జీవితాలకి ఆనందం కలుగుతుందా, సంతోషం ఉంటుందా అని మీరు ఆలోచన కలిగి ఉన్నట్లయితే నా దేవుడు ఒకటే అంటున్నాడు, కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించుదురు. 14 అంటాడు, కొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొందెదరు, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడిస్తున్న వాక్ ఏమిటంటే ఈరోజు మీ కుటుంబాలు, మీ సంఘాలు, మీ ఆత్మీయ స్థితిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే సంతోషముగా ఆయన అమర్చే దేవుడై ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుదా. అంటే విచారమును కొట్టివేసి ఆయన ఆనందమును ఏం చేస్తాడంటే కలుగు చేస్తాను అంటున్నాడు. విచారం, ఈ విచారాన్ని గుర్చి మనం చూద్దాము. ఆ తర్వాత ఆనందము అంటే దుఃఖాన్ని తీసేస్తున్నాను, సంతోషము, ఈ రెండు ఒకటే ప్రియులారా. దుఃఖము మనిషిని ఏం చేస్తుందంటే విచారములోనికి, ఆలోచనలోనికి తీసుకొని వెళ్ళిద్ది. మనం దుఃఖపడి ఉన్నప్పుడు మన ముఖములో ఏం కనబడుతుందంటే విచారం కనబడుతుంది. మనం దుఃఖపడుతున్నప్పుడు మన ముఖ కవళికలు ఏం కనబడుతుందంటే విచారము. ప్రియులారా, మీకు గుర్తుండేటట్లుగా మీరు ఆలోచన, ఈ ఉదయకాలము, మరి మీరు ఉదయకాలం ప్రొద్దున్నే వచ్చారు, అయితే మీరు అనాలోచనతో ఉండవచ్చు. కానీ మీకు అర్థమైనట్లుగా నేను ఒకటే అంశం ఏంటంటే చెప్పేది, మీ విచారమును కొట్టివేసి దేవుని వాక్యములో మీకు ఆనందమును కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్దాం అందరం. మీరు విచారించారు, ఉద్యోగం రాలేదు, వ్యాపారము దీవించబడలేదు. ప్రియులారా, మీరు విచారించారు, ఒకవేళ మీ కుటుంబంలో మీరు అనుకున్నది నెరవేర్చబడలేదు, ఏంటి మా పరిస్థితి, మా స్థితిగతులని మీరు ఆలోచన కలిగి ఉన్నారేమో. నా దేవుడు అంటున్నాడు కదా, మీకున్న దుఃఖాన్ని, మీకున్న విచారం, దేని మీద పెట్టుకున్నారు విచారం, దేని గురించి విచారిస్తున్నారు? చాలా మందికి లోక సంబంధంగా భౌతికమైన విచారమే, అవునా కదండి? మనం దేశం కొరకు విచారం, లేక ఆత్మల కొరకు విచారము, లేక ప్రియులారా నశించిపోతున్న వారి కొరకు విచారము,
సరిహద్దుల్లో యుద్ధాలు జరుగుతున్న విచారము ఎప్పుడైనా ఆలోచించామా? ఒకసారి నా మాటలు మనసును పెట్టండి. ఎప్పుడైనా సరిహద్దుల్లో ఎలా ఉంటున్నారు, మరి ప్రజలు నశించిపోతున్నారు, రాబోతున్న పరిపాలన, ఈ పరిపాలన ఇలాగున్నది, రాబోతున్న పరిపాలన ఎలా ఉంది, ఫలానా వాళ్ళ ఇంట్లో ఫలానా సమస్య, ఫలానా వాళ్ళ యొక్క పిల్లల సమస్య ఇది అని మన జీవితాల్లో ప్రియులారా ఎప్పుడైనా మనం దుఃఖము లేక విచారం కలిగి ఉన్నామల్లే. మనం ఎప్పుడు ఏంటి విచారం అంటే, మన భర్త బాగలేడు, మన భార్య బాగలేదు, మన పిల్లలు బాగలేరు, లేక మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి, మన ఇంట్లో స్తోమత లేదు, మన ఇంట్లో స్థితిగతులు లేవు, ఫలానా ఇది మనకు అన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో లేదన్నట్లుగా విచారం, ఏదో లేదన్నట్లుగా. ప్రియులారా, ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి అంటుంది కదా, నా ఆస్తి అంతా లాక్కున్నారయ్యా, కష్టమంతా సంపాదించి పెట్టానయ్యా, నా ఒంట్లో ఊపిరి ఉన్ననాళ్ళు వాళ్ళకే దారి పోసానయ్యా, ఈరోజు ఒక ముద్ద అన్నం పెట్టట్లేదు, ఓ 10 రూపాయల ట్యాబ్లెట్ కావాలంటే ఇవ్వట్లేదు, పెన్షన్ వచ్చినప్పుడు దాంట్లో కూడా వాటాలుగా దాంట్లో కూడా తీసుకుంటున్నారు. అయితే నా పరిస్థితి ఇలాగా. ఆమె విచారం, ఆమె దుఃఖము, ఆమె ఆలోచన. ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యముల నుండి ఇశ్రాయేలీయులతో ఇర్మియా మాట్లాడుతున్నట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు కదా. మీరు ఏ దుఃఖములో వచ్చారు, ఎలాంటి విచారణ కలిగి ఉన్నారు, ఎలాంటి విచారణ కలిగి ఉన్నారు? ప్రియులారా, మీ దుఃఖమును విచారమును కొట్టివేసి ఆయన ఆనందాన్ని కలుగు చేస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు ప్రియులారా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, బైబిల్ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 26వ వాక్యాన్ని చదువుకుందామండి. అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మీ అందరినీ చూర మిగుల. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఇతని పేరు పైన 25లో మనకు కనపడుతుంది, ఎపఫ్రోదితును. ఎపఫ్రోదితు ను తీస్తే ఎపఫ్రోదితు. ప్రియులారా, ఇతనికి అర్థం ఏమై ఉన్నదంటే పరిచారకుడు. అక్కడే చెప్తాడు పౌలు గారు, అతడు పరిచారకుడు. అతడు దేవుని పని, దేవుని పరిచర్య చేసి కాయాల పడి రోగి అయ్యాడంట. దేనికి రోగి అయ్యాడు? దేనికి బలహీనత అయ్యాడు? మనమైతే మన అవసరతలు, మన ఇంటి పనులు, మన కుటుంబ విషయాలలో మనం ఏం చేస్తామంటే ప్రియులారా, మనం బలహీన పడతాం. నా బలము, నా శక్తి అంతా నీ కొరకే దారబోసాను, మీ కొరకే ఖర్చు పెట్టాము అంటూ ఉంటాం. వాక్యములో మనం చదువుకున్నప్పుడు, వాక్యములో మనం చూచినప్పుడు ప్రియులారా, ఇతడు రోగి అయ్యాడు. ఎలాగా ఇతడు రోగి అయ్యాడు అంటే, దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, అతడు దేవుని పని, దేవుని పరిచర్య చేసి 27లో అంటాడు, నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను, గాని దేవుడు అతనిని కనికరించి, స్తోత్రం, అతనిని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుటకై నన్ను కనికరించెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అంటే ప్రియులారా, అతన్ని గూర్చి సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి సిఫారసు చేస్తున్నాడు. అతడు బలహీనంగా ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు, అతడు మిమ్మల్ని చూడాలని ఉన్నాడు. అంటే తన రోగాన్ని బట్టి, తన బలహీనతను బట్టి తనకి ఏమైద్దోనని విచారం లేదు, కానీ సంఘాన్ని చూడాలి, సేవకులను చూడాలి, పరిచర్య ఎలా ఉందో, ఆత్మలు ఎలా ఉన్నారో ఆ సంఘములో, వాళ్ళు రక్షణను కాపాడుకున్నారో లేదో దేవుని వాక్యములో అతడు విచారము కలిగి ఉన్నాడు అంట. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఇతని విచారణ ఏమై ఉన్నదంటే, తన కొరకు, తన ఇంటి వారి కొరకు, తన యొక్క స్వనీతి కొరకు అతనికి విచారం లేదు, కానీ సంఘాన్ని గూర్చి, సేవకుని గూర్చి ప్రియులారా ఎపఫ్రోదితుకి ఏమున్నదంటే అతనికి విచారం ఉన్నది. అతని మీద సేవకునికి విచారం ఉన్నది. ఇప్పుడు ఇతని విచారం ఏమై ఉన్నదంటే,
సేవకుని గురించి, సంఘాలను గురించి, ఆత్మలను గురించి, దేశం ఏమైపోతుందోనని ఇతడు ఏం కలిగి ఉన్నాడంటే విచారణ కలిగి ఉన్నాడు, విచారము కలిగి ఉన్నాడు, ఆలోచనలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ప్రియులారా, మరొక వ్యక్తిని కూడా నేను చూపిస్తాను చూడండి. అతడు దేని విషయంలో విచారణ కలిగి ఉన్నాడో బైబిల్లో 1 సమూయేలు 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. అయితే వారు వచ్చి రమ్ము, చింతింపక సౌలుకేమో గాడిద దొరకలేదని అతడు చింతిస్తున్నాడు. అది కూడా విచారమే. తమిళ బైబిల్లో అయితే 2 విచారం అని రాసి ఉండింది. ఇక్కడ చింత, ఆ పక్కన విచారం అని రాశాడు, 2 మాటలు. ఇప్పుడు ఈ సౌలుకి ప్రియులారా మరొక విచారం ఏంటంటే, ఒకటి గాడిద దొరకలేదు, గార్ధభవం దొరకలేదని. రెండవది తండ్రి ఇంటి దగ్గర ఏం చేస్తుంటాడు చెప్పాలి మీరు. తండ్రి ఇంటి దగ్గర ఏం చేస్తుంటాడు? విచారి పడుతూ ఉంటాడు. ఎంత చూడండి. ఇప్పుడు ఇతనికి ఏంటి? ఒకటి గాడిద దొరకలేదు, అతడు చింతిస్తున్నాడు. చాలా మందికి వ్యాపారము, పని, ఏమండి, పెట్టుబడి, లేక భౌతికమైనది, లోక సంబంధమైనది మరలా ఎక్కడ ఉన్నది? ఇతనికి తండ్రి మీద ఉంది. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడండి? తండ్రి మీద. చాలా మంది ఇంటిని ప్రేమిస్తారు, ఆ ఇల్లే దూరం చేసింది. పిల్లల్ని ప్రేమిస్తారు, ఆ పిల్లలే దూరం చేస్తారు. డబ్బుని ప్రేమిస్తారు, ఆ డబ్బే దూరం చేస్తుంది. ఇతడు ఇంట్లో ఉన్న తండ్రి విచారిస్తాడేమోనండి. ఆ తండ్రిని చూద్దాము ఏం చేస్తున్నాడు. 10వ అధ్యాయములో అమ్మ, అదే 1 సమూయేలు 10వ అధ్యాయములో 2వ మాట చదవండి. 2వ వచనాన్ని, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సుహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకపోయిన గార్ధభవం దొరికినవని నీ తండ్రి తన గార్ధభవం కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటికే నేనేమి చేతున్నను నీ కొరకు విచారించుచున్నాడని చెప్పిన. ఇతను కూడా 2 మాటలు రాయబడింది. ఇందాక సౌలుకు కూడా ఏమని రాయబడింది? నేను నిదానంగా చెప్తున్నాను. చింతించాడు, విచారించాడు. లోక సంబంధంగా చింతిస్తున్నాడు, ఇంటి విషయంలో విచారిస్తున్నాడు. ఇతను కూడా ఏం చేస్తున్నాడు ప్రియులారా? తన కుమారుడు కొరకు ఏం చేస్తున్నాడు అంటే, ఇతడు తండ్రి చనిపోయాడు, ఏమండి, సంపాదించిన ఆస్తి పోయింది ఒకనాటికి. ఇతను సౌలు కూడా చనిపోయాడు. కానీ ఎఫ్రది ఉన్నాడు చూశారా? అతడు చింత, అతని విచారణ ఏంటంటే సంఘం కొరకు. నేటికి సంఘం ఎలా ఉంది చెప్పండి? ఎఫ్రదు ఉన్నప్పటి నుండి సంఘం ఎలా ఉందమ్మా? సజీవంగానే ఉంది. ఆత్మలు ఎలాగున్నారండి? సజీవంగానే ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేశం అంటే పరిస్థితులు ఎలా ఉందంటే, ఎఫ్రది యొక్క విచారము, చింతన ఏమై ఉన్నదంటే సంఘాల కొరకు, ఆత్మల కొరకు ప్రార్థన చేయాలని, సువార్త ప్రకటియాలని. మరి నీ చింత నీ కొడుకు మీద, నీ కుమార్తె మీద, నీ మనోసంతానం మీద. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, బైబిల్ గ్రంథములో నుండి మనం చదువుకుంటున్నాం కదా. వారి చింతనేమో భౌతికంగా వస్తువులు పోయినాయి, గాడిద పోయింది, గార్ధభవం పోయింది, ఆస్తి పోయిందని వెతుక్కుంటున్నారు. దేవుని వాక్యములు చూస్తున్నాం. ఈరోజు నీ చింత, నీ విచారణ ఏమై ఉన్నది? ఈ దేవుడు నీ దుఃఖాన్ని, నీ విచారమును కొట్టివేసి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడు. నేను ఇప్పుడు ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏంటి దేవుడు కొట్టివేసే విచారణ? ఏంటి దేవుడు మనకిచ్చే సంతోషము, ఆనందము? ఒక 3 విషయాలను ఈరోజు. ముందు విచారం ఏంటి? విచారం వల్ల మానవునికి వచ్చే నష్టం ఏంటి? మీరు విచారంతో వచ్చారు ఈరోజు, దుఃఖంతో వచ్చారు ఈరోజు, ఆలోచనతో వచ్చారు ఈరోజు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మీ విచారాన్ని కొట్టివేసి ఆయన మీ దుఃఖాన్ని ప్రియులారా తీసివేసి సంతోషాన్ని, ఆనందమును కలుగు చేస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేని విషయంలో మీరు విచారణ కలిగి ఉన్నారు? ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారు? స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, చదువుతున్నాం ప్రియులారా. ఆయన మన దుఃఖాన్ని, మన విచారమును ఆయన కొట్టివేసి
మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన ఏం చేస్తాడంటే కలుగు చేసే దేవుడే ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరం. పక్కన వాళ్ళకి చెప్పండి, మీ విచారమును దేవుడు కొట్టివేస్తాడు. ఇంకొక మాట చెప్పండి, మీకు ఆనందమును కలుగు చేస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు విచారం కావాలా, ఆనందం కావాలా? ఏమండి, డబుల్ ఆనందం కావాలి అనుకుంటాం. విచారము, దుఃఖం ఎవరు కోరుకోరు. ఒకవేళ దుఃఖంగా విచారంగా ఉంటే మనతో ఎవరు పలకరు, మనతో ఎవరు మాట్లాడరు, మనల్ని ఎవరు కూడా కలుపుకోరు. విచారము ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పనా? చూడండి, బైబిల్లో కీర్తన 6వ కీర్తన 7వ మాట, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. అంటే బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుని వాక్యములో 6వ అధ్యాయం 7వ వచనములో, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఒక వ్యక్తి జీవితంలో, ఒక మనిషి జీవితంలో, ఒక సంఘ జీవితంలో ప్రియులారా, విచారము ఉంటే ఏమవుతుందంటే బైబిల్లో మనం చూస్తున్నాం కదా, వారి కన్నులు గుంటలు పడిపోతాయి. విచారించి, ఆలోచించి, చింతించి, కళ్ళేంది పీక్కుపోయినాయి అంటారు కదండి, అవునా కదా? కళ్ళేంది నల్లబడ్డాయి అంటారు. మీ కళ్ళు పీక్కుపోయినాయి ఏంది అంటారు. కళ్ళు ఏడ్చి విచారం ఉన్నప్పుడు కళ్ళు ఏమవుతాయి అంటే గుంటలు పడతాయి. అక్కడ అంటున్నాడు కదా, నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే బాధ, విచారము ఒక మనిషి కన్నులను కూడా ఏం చేస్తాయి అంటే గుంటలు పడిపోతాయి అంట. నేను అంటాను, ఈరోజు ఏ విషయంలో మీరు విచారణ కలిగి ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు? రెండవది చూస్తే సామెతలు 12వ అధ్యాయము 25వ మాటను చదువుకుందామండి. ఒకని హృదయములోని విచారము దానిని కృంగ చేయును, దయగల మాటలు దానిని. రెండవది, ఒకటి కన్నులు గుంటలు పడతాయి, రెండు ప్రియులారా మనం కృంగిపోతాం. విచారించి విచారించి, చింతించి చింతించి ఏమవుతాం చెప్పండి? కృంగిపోతాం. కానీ మనం చింతించి విచారించి నల్లగా ఉన్న ఒక వెంట్రుకను తెల్లగా మార్చలేము. తెల్లగా ఉన్న దానిని మనం ఏం చేయలేమండి? నల్లగా కూడా మనం మార్చలేము. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, ఒకటి కన్నులు గుంటలు పడతాయి, రెండు ప్రియులారా మనం ఏమవుతామంటే దేవుని వాక్యములో కృంగిపోతాం. మనం ఏమవుతామండి? కృంగిపోతాం. ఒకవేళ మీ కన్నులు గుంటలు పడ్డాయా? మీ శరీర బలహీనపడిందా? మీరు కృంగి ఉన్నారా? విచారించే వారి జీవితంలో ప్రియులారా, ఆలోచించే వారి జీవితంలో, చింతించే వారి జీవితంలో కన్నులు గుంటలు పడతాయి. కృంగిపోవటం అంటే ఏంటంటే తగ్గిపోతారు. మనుషులు ఏమవుతారండి? తగ్గిపోతారు. మూడవది ఏంటంటే లూకా సువార్త 10వ అధ్యాయములో 41వ వచనాన్ని చదువుదాం. అందుకు ప్రభు, మార్తా మార్తా, అనేకమైన పనుల విషయములో విచారము కలిగి తొందరపడుచున్న. విచారణ, చింత మనల్ని కన్నులు గుంటలు చేస్తే శరీరాన్ని బలహీనపరుస్తుంది. కృంగిపోతాం. మనం ఏ పని చేయలేం, ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేం. మనం కృంగిపోతాం. మూడవది, విచారణ వల్ల మనకేమో వచ్చేసిద్ది అంటే తొందర వచ్చేసి కోప్పడతాం. తొందరలో ఏమైనా పని సక్రమంగా చేయగలుగుతామా? తొందరలో ఏదైనా పని మనం సక్రమంగా చేయగలుగుతామా? తొందరపడి ఏ పనైనా మనం ఏ పని కూడా తొందరగా చేస్తా, ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ. తొందరగా చేస్తే చేతిలో ఉన్నదాన్ని పగలగొట్టడము. తొందరగా చేస్తూ తొట్టిల్లి మనం ఏం చేస్తాం? మాటని తూలేస్తాం. అర్థమవుతుందో లేదో? మనకి విచారణ వల్ల కలిగే మూడవ నష్టం ఏంటంటే, ఒకటి కన్నులు గుంటలు పడతాయి అన్నాడు, రెండు కృంగిపోతామన్నాడు, మూడవది తొందర. మనకేమొస్తుందండి? తొందరలు వస్తాయి. తొందర వచ్చినప్పుడు ఏ పని మనం సక్సెస్ చేయలేం. ఈ 9 నెలలు మీ జీవితాల్లో ఏ పని సక్సెస్ అవ్వలేదేమో, ఏది సాధిలేదేమో, ఏది కొనసాగలేదేమో,
దేవుని వాక్యములో నుండి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన బైబిల్ గ్రంథములో ప్రియులారా మీ జీవితాల్లో మీకున్న విచారణ అనే నష్టాన్ని ఆయన తీసివేసి ఆనందమును కలుగు చేస్తాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యములో విచారణ గురించి చూసాము. ఇప్పుడు దాన్ని కొట్టేస్తాడు దేవుడు. విచారమును చింతను కొట్టివేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీ విచారమును మీ చింతను కొట్టేస్తాడు, తీసివేస్తాడు. ఆయన కొట్టివేసి తీసివేసి దీనివల్ల కలిగే నష్టం చూసాం. 3 నష్టాలు. మనం ఇప్పుడు విచారమును దుఃఖమును కోరుకుంటామో కోరుకోం. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన మనకు ఆనందమును కలుగు చేస్తాడు. ప్రైజలా స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుడు ఏం కలుగు చేస్తాడండి? ఆనందాన్ని కలుగు చేస్తాడు. చూద్దామా దేవుడిచ్చే ఆనందం అంటే ఏమై ఉన్నదంటే, ద్వితోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వాక్య భాగం చూడండి. 10వ వచనములో కూడా అది 9, 10 కలిసి ఉంటుంది. ప్రియులారా, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపుకి మళ్ళును. ఆ పైన 9, 10 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ భూమి పంట విషయములో మీకు మేలు కలుగునట్లుగా వర్ధిల్ల చేసి, ఏమండి అక్కడ 3 ఆశీర్వాదాలు పైన రాస్తాడు. మీ గర్భఫల విషయములో, మీ భూ పంట విషయములో, ఏమండి మీరు వర్ధిల్లే విషయాలలో అన్నిటిలో ఆయన ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే దేవుడిచ్చే ఆనందం ఏమై ఉన్నదంటే, ఆ కింద నేను ముగింపులో చెప్పే మాట అక్కడ ఏంటంటే, దేవుడు ఆనందాన్ని కలుగు చేసేది ఏంటంటే మన వైపుకు మళ్ళీ, అంటే మన వైపుకు తిరిగి, లేక మన దగ్గరికి వచ్చి ఆయన మనకు ఆనందించినట్లు అన్నాడు కదండి. ఏంటి మనకిచ్చే ఆనందం అంటే, ఆయన మనకు మేలు చేస్తాడు. మనకు మేలు చేసి మనం ఆనందించినట్లు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషం సంతోషం అని పేరు పెట్టుకుంటాం, సంతోషం ఉండదు. ప్రియులారా, వారి జీవితాల్లో ఆనందం ఉండదు. ఎప్పుడు వాళ్ళ అమ్మతో గొడవే, వాళ్ళ నాయనమ్మతో గొడవే, వాళ్ళ నాన్నతో గొడవే. గొడవ ఏంటి? గొడవ అంటే పెద్ద గొడవ కాదు. చదువుకో, ఏదో ఎక్కడికైనా పనికో, లేకపోతే ఏదో ఆలోచన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ రోజుల్లో పెద్దల మాట తీసుకునే వాళ్ళు ఉన్నారా? సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. ఈరోజు చాలామంది సక్సెస్ అవ్వకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు సునీతిని, సొంత నిర్ణయాలు, కుయుక్తి వాడతారు. దేన్ని వాడతారండి? కుయుక్తి వాడతారు. కుయుక్తి, సొంత నిర్ణయం ప్రియులారా, దేవుని దగ్గర ఆలోచన లేనిదే ఎప్పుడు ఎవరు ఏం చేయరు. మా నాన్న ఉన్నంత కాలం నేను మా నాన్న చెప్పినట్లుగా విన్నా. మా నాన్నగారు ఆలోచన తీసుకున్నా. నేను పాస్టమ్మ గారైతే వణికిపోయింది మా నాన్నగారికి. ఈరోజు అనేకులకు తాను తల్లి అవటానికి కారణం ప్రియులారా, ఆ రోజు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గణపరచాం, తల్లిదండ్రులను అవమానపరచలా, తల్లిదండ్రులను బయట ఇలా. వింటున్నారో లేదో? తల్లిదండ్రులనే నోరు కొట్టలేదు, తల్లిదండ్రులను తీసుకెళ్లి బయట వీధిలో బజార్లో పెట్టలా. ఈరోజు బజార్లో పెట్టలే కొడుకులు ఉన్నారు. ఏమండి, అత్తామామలను కొట్టి ప్రియులారా ఈడ్చే కోడళ్ళు ఉన్నారు. దౌర్భాగ్యం. వాళ్ళు రేపు పనిష్మెంట్ కింద ఉంటారు. నేను అంటున్నాను ఈరోజు, ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు విధేయత చూపించి, వాళ్ళు అంత సంపాదించి, అంత కష్టపడి, అంత కన్నీరు కార్చి ప్రియులారా లక్షల్లో కోట్లల్లో, ఏమండి చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వారి నివాసాలు కానీ ఎంత తల్లిదండ్రులు సంపాదిస్తే, ఈరోజు ప్రియులారా లెక్క చేయని కొడుకులు, కూతుళ్ళు, బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకున్న మిమ్మల్ని గురించి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు శోభ, వాళ్ళు కన్నీరు ప్రియులారా ఎప్పటికీ మీకు మనకు అది ఆశీర్వాదం కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో, ఈరోజు ఆయన నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని కలుగు చేస్తాడు, సంతోషాన్ని కలుగు చేస్తాడు. దేవుని వాక్యములు అంటున్నాడు, ఆయన మన వైపుకు మళ్ళీ, మన వైపుకు తిరిగి, మన నివాసములోనికి వచ్చి, మన గర్భఫలాలు, పైవచ్చినాలు, మన భూ పంట ప్రియులారా, మన జీవితాల్లో మన వెనకబడిన పరిస్థితి ప్రభావాలు,
పరిస్థితి ప్రభావాలు దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం. దేవుని వాక్యములో అక్కడ రాస్తున్నాడు కదా, మన వైపుకు మళ్ళీ మనం ఆనందించినట్లు ఆయన మేలు చేస్తాడు. స్తోత్ర, మీకు మేలు కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ మాట చదవండి. 11వ వచనము. నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయములు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. అంటే నీ అక్కడ అంటాడు కింద సంతోషింపవలెను అన్నాడు. మేలంతటి విషయములో చివరి ఆదివారం 10వ నెలలో అడుగు పెట్టబోతున్నారు. మేలంతటి విషయములో స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. మేలంతటి విషయములో దేవుడు నీకు మేలు చేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు. స్తోత్రం. చాలా మంది ఈరోజు ప్రియులారా దేవుని మేలుని అనుభవిస్తున్నారు. సంఘాల్లో, కుటుంబాల్లో తెలిసి తెలియని మిడిలి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న పోరాటాలు వస్తే, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న పోరాటాలు దైవ సేవకుడిని, సేవకురాలని అర్థం చేసుకోలేని మూర్ఖులు ఉన్నారు ఈ రోజుల్లో. సేవకుడిని, సేవకురాలని అర్థం చేసుకోలేని వాళ్ళు తిండి పెట్టి, వాళ్ళు పెంచి, అంటే వాక్యం పెట్టి వాళ్ళని పెంచి, వాళ్ళని పోషించి మంచి చేస్తే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ము వాడి అన్నట్లుగా ఏమవుతుందంటే, ఇప్పుడు సేవకుడు, సేవకురాలు పోయారు. మీకు అర్థమవుతుందో లేదో? వీళ్ళని బైబిల్లో మోషే గారు ఏమన్నాడంటే కృతజ్ఞత లేనివారు అన్నాడు. ఎవరన్నారు? గ్లోరియమ్మ. మోషే అన్నాడు వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. నేను సంఘంలో చేర్చబడినప్పుడు కొంతమంది చేర్చబడ్డారు. వాళ్ళు ఎలాంటి స్థితిలో వచ్చారు, అసలు ఎంత స్థితిలో, పనికిరాని స్థితిలో, కేసుల మధ్య నలిగిపోతూ తినటానికి లేకుండా వచ్చారు. నాతో పాటు వాళ్ళు కూడా ఎదిగారు. నేను ఎదిగిన సంఘంలో కొంచెం ఎదిగి సంపాదన వచ్చి కొంచెం వాక్యం నేర్చుకున్న తర్వాత వీళ్ళు కూటమిగా కూడుకొని పాస్టర్ గారి మీద రాజకీయం చేయటం స్టార్ట్ చేశారు. పాస్టర్ గారు వాక్యం ఎలా చెప్తున్నాడు, అప్పుడు బాగా చెప్పేవాడు, ఇప్పుడు బాగా చెప్పట్లేదు. ఇప్పుడు అరుస్తున్నాడు, అప్పుడు అరిసేవాడు కాదు. ఇప్పుడు బలపడ్డారు కాబట్టి కొంచెం గట్టిగా మందలిస్తాడు. అవునా కదా? ఏమండి? ఇప్పుడు బలపడ్డారు, ఎదిగారు కాబట్టి. అప్పుడు తప్పులు వేరు, ఇప్పుడు తప్పులు మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఏం చేస్తాడు చెప్పాలి మీరు. ఏమండి? పాస్టర్ గారే కానీ యువతలో ఒకసారి మరమ్మ గారు ఆలోచన చేసుకున్నాం అనుకోండి, మనం పాస్టర్ గారిదే కాదు కానీ మన తప్పులు కూడా ఏమవుతాయండి? తప్పు ఉంది కాబట్టే అవతల ఏం చేశారు? ఏమండి? తప్పు ఉంది కాబట్టి మా మేనమామ ఒక ఆయన ఉండేవాడు. అరే, నువ్వు కనుక చేయకపోతే అవతల వాళ్ళు ఎందుకంటారు నేను, నువ్వు చేయకపోతే వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు అన్నారు కదా, నువ్వు చేసావు వాళ్ళు అన్నారు. బైబిల్లో కూడా అప్పుడైతే వాళ్ళు చెప్పేవారు, కానీ ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? తప్పిదము చేసి దెబ్బ తినుట కన్నా, అంటే తప్పు చేసినప్పుడు తప్పకుండా ఏంటి అందరు చెప్పాలి. మీరు లైన్గా కూర్చోలేదు అంటే లైన్గా కూర్చోలేదని చెప్తా. కూర్చుంటే చెప్పనుగా, స్టార్టింగ్లోనే వచ్చేస్తే చెప్పనుగా. మీకు అర్థమవుతుందో లేదో? ఏమండి? మీరు కరెక్ట్గా ఉంటే చెప్పనుగా. నేను బైబిల్లో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, తప్పు చేసి ఒక దెబ్బ తింటే దానికి ప్రయోజనం లేదు. తప్పు చేయకుండా ఒక దెబ్బ తిన్నాం అనుకోండి, మీరు కరెక్ట్గా కూర్చున్నా నేనేం చేశాను? కూర్చోలేదన్నా నేను, అప్పుడు అది మీకు ఆశీర్వాదం, కానీ నాకు అదేంది? అది నాకు కీడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒకవేళ మీ జీవితాల్లో మీరు ఎలాంటి భక్తి విధానంలో ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడుతున్న మాట వాక్య భాగములు మనం చదువుతున్నాం కదా, పరిశుద్ధ లేఖనములు ప్రియులారా, దేవుడు మనకిచ్చే ఆనందములో మొదటి మాట ఏంటంటే అక్కడ రాస్తున్నాడు మేలులు అన్నాడండి. స్తోత్ర. మేలు అంతటి విషయములు అంటే ఇంకా ఏం చేస్తున్నాడు? మేలు దగ్గర ఆగిపోట్లా, మేలులను ఇంకా లోతుకు తీసుకెళ్తున్నాడు. ఒకటి. నెంబర్ టూ ఆనందాన్ని గురించి చూస్తున్నాము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్య భాగం.
10వ వచనములో ప్రియులారా, 10వ వచనములో మనం చదువుకుందాము. తన ప్రజలకి నెహెమ్యా ద్వారా పలుకుతున్నాడు. వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వారు ప్రియులారా అస్థిరంగా ఉన్నప్పుడు, వారి వ్యాపారాలు, వారి దీవెనలన్నీ మార్చబడుతున్నప్పుడు, సరైన యాజకుడు లేవీడి ప్రియులారా దేవాలయము లేనప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాడు కదా. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము నొందెదరు. ఒకటి మేలు చేస్తాడు, మేలంతటి విషయములో. రెండవది ఏంటంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చే ఆనందములో ఏంటంటే, రెండవది ఆనందములో మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము నొందెదరు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, మీకు బలాన్ని ఇస్తాడు. మీకేమిస్తాడండి? బలమునిస్తాడు. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. మనకు బలం కావాలి. మనకేం అవసరం అండి? బలం లేకపోతే ఏమీ చేయలేం. ఒకవేళ నేను కట్ట బియ్యం ఇచ్చాను అనుకోండి, అది మొయ్యగలిగితేనే మోసుకొని వెళ్ళగలుగుతారు. ఒకవేళ నేను తెరిసమ్మకి ఇచ్చాను అనుకో కట్ట బియ్యం వచ్చింది పాస్టర్ గారి చేతుల మీద తీసుకుంటే ఆశీర్వాదం. దీన్ని బండి లేదు, వాళ్ళ 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 సహోదరుడు వాహనం కూడా తీసుకెళ్ళలేదు, పాలెం వరకు మోసుకొని కూడా వెళ్ళిపోయింది. ఆ పక్కన ఉన్నాడు బాబు, గుంటడు అంటామా, పేరు తెలియదు నాకు, ప్రస్తుతం గుంటడు అని పెడదాం. వాడికి బియ్యం ఇచ్చాను అనుకోండి, వాడి బలం సరిపోయిద్దా? చెప్పాలి, సరిపోదు. మన అప్పు తీర్చాలన్నా, మనకున్న స్తోమత, మనకున్న పరిస్థితిని ఎదుర్కోవాలన్నా, మన స్థితిగతులు మారాలన్నా, ప్రియులారా మనము సమస్యను ఎదుర్కోవాలన్నా మనకేం కావాలంటే బలం కావాలి. ఒక ఆమె మా చిన్నప్పుడు ఇంటి పక్కన తాటాకు ఇల్లు, అప్పుడు తాటాకులు గోడలు తాటాకులతో కట్టేవాళ్ళు. అప్పుడు ఎంత అండి? 5 రూపాయలు అద్దె, 3 రూపాయలు అద్దె. 3 రూపాయలు అద్దెకున్నా మేమున్నాం, నాకు గుర్తుంది బాగా. 5 రూపాయలు అద్దెకున్నాం, అది కూడా కట్టలేం. ఆ పక్కనే ఆ రోజు తాగి వచ్చి కొట్టేవాడు ఆయన. ఆమె అనేది ఒక మాట అనేది, అయ్యా నువ్వు కొడతా ఉంటే తట్టుకోవటానికి నా దగ్గర బలం లేదని, నువ్వు కొడుతుంటే తట్టుకోవటానికి నా దగ్గర బలం లేదనేది. ఒక స్థలంలో వెళ్తే అవతల వాళ్ళు గొడవ పడతా ఉన్నారు. నేను బలహీనుని కాబట్టి నా మీదకి మీరు అందరూ వస్తున్నారు. నేనంటాను, రెండవది దేవుడిచ్చే ఆనందం ఏమిటంటే, బైబిల్లో ప్రియులారా ఆయన మనకు బలమునిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా. 1 కొరింథీ 15 అధ్యాయములో 43 15 అధ్యాయములో 43 మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఘనహీనంగా విత్తబడి కదా ఘనంగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామమును మహింపరుద్దామండి. మనకు బలంగా దేవుడు లేపుతాడు, బలంగా ఆయన నిలబెడతాడు. దేవుని వాక్యములో బలహీనంగా ఉన్న దాసుడా, బలహీనంగా ఉన్న సహోదరి సహోదరుడా, ప్రాంతములో ఎక్కడ నుండి ఈ మైక్ ఎంత శబ్దం ద్వారా దేవుని వాక్యాన్ని ఈ రోజు ఉదయకాలం మీరు వింటూ ఉన్నారు, ఈ లైవ్ ద్వారా ఎక్కడ నుండి మీరు చూస్తూ ఉన్నారు, ఏ విషయంలో మీరు బలహీనపరచబడ్డారు, నా దేవుడు బలమైనదిగా మిమ్మల్ని లేపనుగాక. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అపవాది మిమ్మల్ని బలహీనపరిచాడేమో, మీ గర్భాన్ని బలహీనపరచి సంతానం లేకుండా చేశాడేమో, మీ సంపాదన కష్టాన్ని బలహీనపరిచి ఆశీర్వాదం లేకుండా చేశాడేమో, మీ ఆరోగ్యాన్ని బలహీనపరిచి అనారోగ్య పరిస్థితి చేసి ఆరోగ్యం లేకుండా చేశాడేమో. ఏ విషయంలో మీరు బలహీనపరచబడి ఉన్నారో, బలహీనంగా కృంగి ఉన్నారో, బలహీనంగా నలిగి ఉన్నారో, బలహీన దశలో పడి ఉన్నారు ప్రియులారా, దేవుడు బలమైనదిగా బలమైన యోధులుగా లేపబడును గాక. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, బలము అంటే మీరు ఏమనుకుంటున్నారు? బలము అంటే మీరేమనుకుంటున్నారు? రండి, దేవుని వాక్యములోనే ముగింపులో ఉన్నాం. సామెతలు 24 అధ్యాయము, బైబిల్ గ్రంథంలో సామెతలు 24 అధ్యాయములో 5వ మాటను చదువుకుందాం. ఎలాగండి? దేవుడు బలం అంటే ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక గురువు దగ్గర 2 శిష్యులు చేరారు. ఒక గురువు దగ్గర 2 శిష్యులు చేరారు. ఆ గురువు గారు ఏం చేశాడంటే, అన్ని విద్యల్లో విలు విద్య కానీ, చెట్టెక్కే విద్య కానీ, వేటాడే విద్య కానీ, ఏమండి మరి పోరాటం కానీ, కత్తిసాము కానీ, కర్రసాము కానీ, ఏదైనా కానీ
ఆ విద్యలన్నిట్లో ఏం చేశాడంటే సమానంగా నేర్పించేశాడు. కొనసాగారు. చివరికి గురువు ఆ ఇద్దరు శిష్యులను పిలిచి అన్నాడు, అయ్యా మీ ఇష్టదైవాన్ని మీరు వెళ్ళి మరి దండం పెట్టుకొని నా దగ్గరికి ఎవరైతే ముందుగా వస్తారో మా అమ్మాయిని ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేస్తారా, మా పాపనిచ్చి వారికి పెళ్లి చేస్తాను. మీ దైవం ఎవరో ఏమండి. అప్పుడు దాకా ఇంత విద్యలు నేర్పించాడు కదా ఇతగాడు గురువు గారు. ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఇంకొక అతను ఏం చేశాడంటే అక్కడికక్కడే కాళ్ళ మీద పడిపోయి నా ఇష్ట దైవం, నాకు అన్ని విద్యలు నేర్పించిన దైవం నీవేనని కాళ్ళ మీద పడిపోయాడంట. ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చేటప్పటికి ఇతనికి ఏమైపోయింది, ఇక్కడ పెళ్ళి అయిపోయింది. అంటే అతనికి ఏమీ లేదు. బలము అంటే ఏంటంటే జ్ఞానం ఉంటే బలం ఉండాలి. దేవుడు నీ సమస్యను ఎదుర్కోవటానికి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు నీకు వస్తున్న పోరాటాన్ని ఎదుర్కోవటానికి జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోనుకి జ్ఞానమునిచ్చాడు ప్రియులారా, జ్ఞానాన్ని ఇచ్చాడు. అతడు పరిపాలకుడు అయ్యాడు దేవుని వాక్యములో. ఈ చివరి ఆదివారం ప్రియులారా, మరొక మాసములు అడుగుపెట్టబోతున్న మీ జీవితాల్లో నా దేవుడు అంటున్నాడు కదా బైబిల్లో, ఆయన మీకు జ్ఞానాన్ని కలుగు చేయునుగాక. 3వ మాట చదవండి, ముగిచ్చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చూడండి. యాకోబు పత్రిక. సహోదరులారా, ఓర్పును ఎరిగి పడినప్పుడు, అంటే దేవుడు మీ శోధన శ్రమలను తొలగించి మీకు ఆనందమును కలుగు చేస్తాడు. స్తోత్ర. ఏం కలుగు చేస్తాడండి? 1 మేలులు చేసి ఆనందం, 2 బలమిచ్చి ఆనందం, 3వది మీ శ్రమలను తొలగించి బాధలను తొలగించి ఆనందం, విచారము కొట్టివేస్తాడు ఆయన.